మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బోలా శంకర్ సినిమా గురించి సోది లేకుండా ఒక్క ముక్కలో జెన్యూన్ రివ్యూ. వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తున్నా కానీ అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టుగా బోలా శంకర్ పరిస్థితి ఉంది. బోలా శంకర్ మూవీ అయితే అసలైన పూనకాలు లోడింగ్, కానీ మేర్ రమేష్ మాత్రం పగలమింగాడు. వేదాలం బోలా శంకర్ ను కంపేర్ చేస్తే ఏ మూవీతో పో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మార్క్ మసాలా చిత్రం కానీ కీర్తి సురేష్ తో వర్కౌట్ అయిందా? ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్, శ్రీముఖి, గెటప్ సీను, హైపర్ ఆది, తరుణ్ అరోరా, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. బోలా శంకర్ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం మేర్ రమేష్ అందిస్తుండగా అనిల్ సుంకరాయ్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఆగస్టు 11 అనగా ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి శంకర్ అనే పాత్రలో నటిస్తున్నాడు. శంకర్ కి చెల్లెల పాత్రలో మహాలక్ష్మి అలియాస్ కీర్తి సురేష్ చదువు కోసం కలకత్తాకు చేరుకుంటారు. అక్కడే లాయర్ గా పనిచేసే లాస్య అలియాస్ తమన్నా భాటియాతో పరిచయం కూడా జరుగుతుంది. శంకర్ చేసిన ఓ పని వల్ల లాస్య ప్రొఫెషన్ ఇబ్బందిలో పడుతుంది. దాంతో శంకర్ పై కోపం కూడా పెంచుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో లాస్య సోదరుడైన శ్రీకర్ అలియాస్ సుశాంత్ తో మహాలక్ష్మి ప్రేమలో పడుతుంది. దాంతో వారిద్దరికి పెళ్లి చేయాలని శంకర్, శ్రీకర్ కుటుంబం కూడా నిర్ణయించుకుంటారు. అయితే శంకర్ పై కోపంతో పెళ్లికి లాస్య ఒప్పుకోదు. అలాంటి సమయంలోనే అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే అంతర్జాతీయ ముఠా విషయం శంకర్ కు తెలుస్తుంది. ముఠా నాయకుడైన అలెక్స్ తమ్ముడిని శంకర్ దారుణంగా చంపేస్తాడు. గతంలో హైదరాబాద్ లో ఆకురోడిగా పేరున్న బోలా శంకర్ కలకత్తాలో అమాయకుడైన శంకర్ గా ఎందుకు నటించాడు? మహాలక్ష్మి చదువు కోసమే కలకత్తాకు శంకర్ వచ్చాడా? శంకర్ పై కోపంతో మహాలక్ష్మి, శ్రీకర్ పెళ్లికి లాస్య ఎలాంటి అడ్డంకులు కల్పించాలనుకున్నది? శంకర్ ను అలెక్స్ ముఠా ఎందుకు టార్గెట్ చేసింది? మహాలక్ష్మిని కిడ్నాప్ చేసిన అలెక్స్ ముఠాకు ఎలాంటి గుణపాఠం నేర్పాడు? శ్రీకర్ మహాలక్ష్మి పెళ్లి జరిగిందా? శంకర్ పై కోపంతో రగిలిపోయిన లాస్య అతనిపై ఎలా మనసు పారేసుకుంది? బోలా శంకర్ కు రష్మి గౌతమ్, శ్రీముఖికున్న రిలేషన్ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే బోలా శంకర్ సినిమా కథ. అమ్మాయిల అక్రమ రవాణా అంశంతో బోలా శంకర్ కథ కలకత్తాలో మొదలవుతుంది. శంకర్ మహాలక్ష్మి ఎంట్రీ రొటీన్ రెగ్యులర్ సన్నివేశాలతో అతి సాధారణంగా సాగుతుంది. లాస్యాతో కోర్టు సీన్ నుంచి కామెడీ పండించిన అదే స్థాయి, అదే జోస్తో సినిమాను ముందుకు తీసుకెళ్లలేకపోవడంతో ఏదో రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. పక్కా ఫార్ములాతో ఒక కామెడీ సీన్, పాట, ఫైట్ సీక్వెన్స్ తో కథను ఇంటర్వెల్ వరకు బలంగా లాగే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. లాస్యాకు శంకర్ ఒక షాకింగ్ ట్విస్ట్ చెప్పడం ద్వారా బోలా శంకర్ ఫస్ట్ హాఫ్ చాలా కష్టంగా ఫినిష్ అవుతుంది. ఇక బోలా శంకర్ సెకండ్ హాఫ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అని ఆశించిన అభిమానులు, ప్రేక్షకులకు అదే రొటీన్ పందా కొనసాగుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులుగా బోలా శంకర్ చేసే మాన్యా ఫ్యాన్స్ కైతే పండగ లాంటి ఫీలింగ్ కూడా కలగజేస్తుంది. సెకండ్ హాఫ్ లో రష్మిక, శ్రీముఖితో సీన్స్ అభిమానులైతే గిలిగింతలు పెట్టేలా ఉంటుంది. ఖుషి ఇంటర్వెల్ సీన్ అయితే రీక్రియేషన్ చేస్తే కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది. సినిమా ముగింపు దశకు చేరుకునే క్రమంలో సినిమా మరీ బోరుగా, నాటుకొట్టుడు, పరిమ రొటీన్ సీన్స్ తో సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. 80 దశకాల్లో చూసిన క్లైమాక్స్ తో బోలా శంకర్ మాన్యాకు తెరపడుతుంది. దర్శకుడు మేర్ రమేష్ కు తప్పనిసరి హిట్ కావాల్సిన సమయంలో బోలా శంకర్ వస్తుండడంతో అందరిలో ఓ ఆసక్తి కూడా పెరిగింది. చిరంజీవికి మరో హిట్ ఇవ్వడం ద్వారా తనపై ఉన్న అనుమానాలు, సందేహాలకు సమాధానం చెప్పేలా బోలా శంకర్ ఉంటుందా అనే వారికి సినిమా నిరాశను కలిగించిందని చెప్పాలి. రీమేక్ అనేది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ కు ధీటుగా మేర్ రమేష్ ఎదుర్కోలేకపోయారనే చెప్పాలి. చిరంజీవి ఫ్యాన్స్ కోసమే ప్లాన్ చేసిన సినిమాలా అని కూడా అనిపిస్తుంది. బోలా శంకర్ సినిమాలో ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ విషయంకొస్తే మూవీలో చిరంజీవి గారు తప్ప మరెవరూ ఎలివేట్ అయ్యే ఛాన్సే కనిపించలేదు. ఎప్పటిలానే తన మేనేజర్ స్టైల్స్ తో తన వరకు బోలా శంకర్ ను చాలా రఫ్ ఆడించాడు. కామెడీ, టైమింగ్, ఫైట్స్ విషయంలో తనదైన సత్తా కూడా చూపించారు. ఈ సినిమా కథలో విషయం లేకపోవడం వల్ల చిరంజీవిని కొత్తగా చూపించడానికి అవకాశం లేకపోయింది. చిరంజీవి చుట్టూ వచ్చే పాత్రలో ఇతర నటీనటులు అలా కనిపించిపోతారు. చిరంజీవి
చిరంజీవి తర్వాత కీర్తి సురేష్ కు కొంత పర్ఫార్మెన్స్ చేసే చిన్న ఛాన్స్ ఉందనిపిస్తుంది. ఇక తమన్నా బాటే ఎప్పటిలాగే గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. సాంకేతిక అంశాల విషయానికొస్తే చిరంజీవి సినిమా రేంజ్ కు కావాల్సినంతగా పాటలు లేవనే చెప్పాలి. కానీ మహతీశ్వర సాగర్ రీ రికార్డింగ్ తో అదరగొట్టాడని కాకుండా సినిమాలో బలహీనంగా ఉండే సీన్లను కూడా మరో రేంజ్ కి తీసుకెళ్లారు. డడ్లీ సినిమాటోగ్రాఫర్ బాగుంది, ఎడిటింగ్ అయితే అంత గొప్పగా లేదు. సీన్లు జంప్ అవుతూ అతికించినట్టుగా కొన్ని సీన్లు కూడా ఉంటాయి. చాలా సీన్స్ లో మామిడాల తిరుపతి రాసిన డైలాగ్స్ అయితే బ్రహ్మాండంగా పేలాయి. అనిల్ సుంకర అనుసరించిన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. చిరంజీవి ఇమేజ్ కు ఆయన అభిమానులు అభిరుచికి తగ్గట్టుగా రాసుకున్న సన్నివేశాలు, డైలాగ్స్ తో రొటీన్ ఎమోషన్స్, రెగ్యులర్ సీన్స్ తో సాగే చిత్రం బోలాశంకర్. 2 గంటల పాటు చిరంజీవి నుండి వచ్చే కామెడీ, హ్యూమర్, ఫైట్స్ మాత్రమే కనిపించే చిత్రంగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య వచ్చే సిస్టర్ సెంటిమెంట్ సీన్లు అయితే మెప్పించేలా ఉండడం కొంత ఊరట కూడా కలిగిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు సెంటిమెంట్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఫ్యాన్స్ కు కావలసినంత చిరు మానియా ఉండనే ఉంది. రొటీన్ సినిమాలను వంటి చేత్తో బాక్స్ ఆఫీస్ వద్ద రఫ్ఫాడించే చిరు విషయంలో కూడా అలాంటి మ్యాజిక్ చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. బీసీ సెంటర్ల ఆడియన్స్ కి సినిమా కిక్కిస్తే చిరుకు మరో విజయం, భారీ విజయం దక్కడం ఖాయం. సిస్టర్ సెంటిమెంట్ తో సాగే బోలాశంకర్ పరమ రొటీన్ సినిమా.